వార్తలు వేయాల్సి వస్తుంది. అంటే వాటితో ఏం లాభం లేకున్నా ఏదో మా వంతు మేము ప్రయత్నం చేస్తుంటాం. అవినీతి అధికారుల తాట తీస్తాం. ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఫైనే, బజార్లో నిలబడి సిగరెట్ తాగితే జుర్మానా, ఆడోళ్ళని షిడాయిస్తే జైలు శిక్షే. ఓ ఈసుంటే ఎన్నో వార్తలు వేసినాం. కానీ ఏమన్నా మారిండ్రా? మారరు. మారితే మనుషులం ఎట్లయితాం అని అనుకునేటట్టున్నారు. గీసొంటిదే ఇప్పుడు ఇంకోటి సాటింపేసిండ్రు. మురికిలేని భారతం కోసం మహా గొట్టు రూలు పెట్టిండ్రు పచ్చదనం కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంఘపోళ్ళు. రోడ్ల మీద ఏడ చిన్న చిత్తు కాగితం కూడా కనబడకుండా చేయాలని గింత గొట్టు రూలు పెట్టినట్టున్నారు. వెయ్యాల్సిందే మరి. అడ్డమైన చెత్తంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేస్తే ఎవరు సాఫ్ చేయాలి? గల్లీలల్లా రోడ్ల మీద పెద్ద పెద్ద డబ్బాలు పెట్టి చెత్తకుండి అని ఇంత పెద్ద అక్షరాలు కనబడేటట్టు రాస్తున్నా ఎవ్వలన్నా అందులో చెత్త వేస్తున్నారు అనుల్లా. అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు అయితే మరీ ఉన్న కాంచే కిందికి ఇసిరేస్తుంటారు చెత్త కవర్లు. బిల్డింగ్ పక్కపొంటి మొత్తం చెత్తే ఉంటది. ఇక అంగట్లు జరిగే కాడ, కూరగాయల మార్కెట్ కాడ, హోటళ్ల కాడ ఏడ చూసినా చెత్త మోపైతది. మొత్తం తీసుకొచ్చి రోడ్ల మీద మురికి కాలువల పక్క పొంటి పోస్తాంటారు. ఇంకింత మురికి జమయ్యి ఈగలు దోమలు మోపై మళ్ళా మన మీదికే వస్తాయి, దవాఖాన్లా పడేస్తాయి. గందుకే ఎవ్వరింట్ల చెత్త ఆళ్ళు ఊకి చెత్త డబ్బాలల్లో ఇర్రి, గుడి బడి సాఫ్ చేసుకోర్రి. లేదంటే ఉత్త పుణ్యానికి 10,000 దండగా కట్టుడు మాత్రం తప్పది.